రైట్, యావత్ ప్రపంచ దేశాల్ని కరోనా మహమ్మారి ఇంకా వణికిస్తూనే ఉంది. రోజు రోజుకు రూపాంతరం చెందుతూ వాళ్ళ ఒమిక్రాన్ రూపంలో ప్రపంచ దేశాలపైన విరుచుకుపడుతుంది. సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకి వేల సంఖ్యలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అయినప్పటికీ ఒమిక్రాన్ పట్ల పెద్దగా భయాలు అక్కర్లేదు, జాగ్రత్తలు పాటించాలి తప్పనిసరి అనేది వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనం చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు ప్రముఖ విద్యావేత్త, వైద్య మానవ శాస్త్ర బోధకులు వాసిరెడ్డి అమర్నాథ్ గారు, అలాగే ఇన్ఫెక్షన్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రంగారెడ్డి గారు, అలాగే ఎండోక్రైనాలజిస్ట్ లక్ష్మీ లావణ్య గారు మనకిద్దరు వాళ్ళ లైవ్లో జాయిన్ అవుతున్నారు. అందరికీ నమస్తే అండి. రైట్, ముందుగా వాసిరెడ్డి అమర్నాథ్ గారు, సో మీరు ఎప్పటి రెగ్యులర్గా కరోనా గురించి మీరు రకరకాల స్ప్రెడ్ చేస్తున్నారు, అంటే వార్తలు చాలా పాజిటివ్గా ఉంది. పాజిటివ్ మీన్స్ అసలు ఏం భయం అక్కర్లేదు, కరోనా ఎంతవంటి వేరియంట్లో వచ్చినా కూడా ఇవాళ ఈ ఒమిక్రాన్ వేరియంట్ అనేది ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదు అని చాలా ధైర్యాన్ని నూరిపోసే విధంగా మీరు రాస్తున్నారు. కానీ మొత్తం సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో రోజు కేసులు నమోదవుతున్నాయి, వేల సంఖ్యలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇంత ధైర్యంగా ఎందుకు మీరు చెప్తున్నారు జనానికి? డేటా ఆధారంగా అండి, వాస్తవాల్ని చెప్తున్నాను. బయట చాలామంది వాస్తవాల్ని వక్రీకరిస్తున్నారు. ఇవాళ 7,000 మరణాలు అని ఒక వార్త. లక్షల్లో కేసులు ఉన్నాయి, కేసులు వస్తాయి. ఒమిక్రాను ఇప్పుడు తొలి తరం వైరస్ కంటే డెల్టా 5-6 రెట్లు వేగంగా విస్తరిస్తే, డెల్టా కంటే ఇది అనేక రెట్లు వేగంగా విస్తరిస్తుంది. కాబట్టి కేసులు వస్తాయి. కానీ మరణాలు ఎలా ఉన్నాయి? ఇవాళ 7,000 మరణాలు కనుక చూస్తే మనం అమెరికాలోనే అమెరికా, రష్యా, పోలాండ్ ఈ 3 దేశాల్లో దాదాపు 7,000లో 45% మరణాలు ఈ 3 దేశాల్లో జరిగినాయి. అమెరికాలో ఇంకా డెల్టా పోలేదండి. సుమారు 40% కేసులు డెల్టా. ఖచ్చితంగా మనకి డెల్టా వల్ల ఇన్ని మరణాలు అని ఇవాళ డేటా రాలేదు. కానీ ఒమిక్రాన్ వల్ల మరణాలు అని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలైతే ఒమిక్రాన్ వల్ల మరణాలు లేవని చెప్పారు. ఇవాళ ఎవరికైనా ఆ ఓల్డో మీటర్స్ చూస్తే డౌట్ వస్తుంది, దక్షిణాఫ్రికాలో 128 దాకా మరణాలు ఉన్నాయని. కొన్ని దేశాలు ఏమిటంటే గతంలో ఎక్కడైనా లెక్కలు తీయడంలో మిస్ అయి ఉంటే అన్నింటిని తీసి ఒకరోజు వేస్తాయి. అలా వచ్చిన మరణాలు 128 అని అనుకుంటున్నాను. సరే, దాన్ని ఒకసారి చూడాలి. ఈ డెల్టా వల్ల మరణాలండి. రష్యాలో ఇంకా ఒమిక్రాన్ పెద్దగా ఎంటర్ అయినట్లేదు, ఒమిక్రాన్ వేవ్ రాలేదు మొన్నటిదాకా. ఇప్పటికి కూడా వాళ్ళకి ఉధృతంగా డెల్టా వేవే నడుస్తుంది. పోలాండ్లో కూడా అదే పరిస్థితి. అమెరికాలో కూడా స్పష్టమైన డేటా, దేని మరణాలు ఎన్ని వల్ల లేకపోయినా ఎక్కువ మరణాలు, దాదాపు అన్ని మరణాలు కూడా దీనివల్లే అండి. రెండో పాయింట్, మొదటి ప్రపంచ యుద్ధం అంతమవుతున్న కాలంలో మొదలైంది స్పానిష్ ఫ్లూ. ఆ 2 ఏళ్లకి అంటే 1920కి అది ఎండమిక్ అయిపోయింది. ఆ H1N1 ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ నిన్నటిదాకా ఇప్పటికి కూడా మన వెంటే ఉంది. ఆ వైరస్కి మనం ఎవరు భయపడలేదు. జలుబు, ఫ్లూ జ్వరం అంటారు, సాధారణంగా మనుషులు జలుబు అంటారు. జలుబుకు మనం భయపడ్డామా? వ్యాక్సిన్లు వేసుకున్నామా? ఏమైనా క్వారంటైన్ చేసుకున్నామా అంటే లేదు. కానీ యూరోపియన్లు వాళ్ళ ఇమ్యూనిటీ లోపం అనండి, అక్కడ భౌగోళిక వాతావరణం అనండి, ఇంకోటి ఫుడ్ అనండి, ఇంకోటి అనండి 4 కోట్ల మంది అమెరికన్లు సంవత్సరానికి ఫ్లూ సీజన్ ఉంటుంది వాళ్ళకి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ప్రధానంగా డిసెంబర్, జనవరి, ఆ 2 నెలల్లో 4 కోట్ల మంది ఫ్లూ బారిన పడతారు. 4 నుంచి 8 లక్షల మంది ఆసుపత్రికి వెళ్తారు. 25,000 మంది చచ్చిపోతారండి. ఏనికి? జలుబుకి, ఫ్లూ జ్వరానికి 25,000 మంది చనిపోతారు. ఇదే సంఖ్య 25,000 మంది ఇంగ్లాండ్లో చనిపోతారు. కాబట్టి ఆ దేశాల సమస్య వేరు. ఇంకోటి చెప్పనా మీకు, అమెరికాలో 54% జనాభాకి తీవ్రమైన అలర్జీలు ఉంటాయండి. శనక్కాయలు ముట్టుకుంటే అలర్జీ, వాసన చూస్తే అలర్జీ, గ్రాసు, పోలెన్, ఇన్సెక్ట్స్, పాలు తాగితే 80 లక్షల మందికి అలర్జీ. అంటే మామూలు కాదండి, ముఖం ఊదిపోతుంది, వెంటనే కనుక ఫస్ట్ ఎయిడ్ చేయకపోతే చచ్చిపోతారు. ఇలాంటి దేశాలు అవి. కాబట్టి వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు. మన దేశంలో ఇలాంటి సమస్యలు పెద్ద. ప్లస్ ఇది కాకుండా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ దాదాపు 15% జనాభాకి తీవ్రమైన, అంటే జీవోత్సవంలా బతికింపజేసే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. కాబట్టి అదొక సపరేట్ పవర్ తక్కువగా ఉంటుంది అంటున్నారా? అది వాళ్ళు తినే ఆహారం, వాళ్ళ జీవన విధానం, స్ట్రెస్. అమెరికాలో రాత్రి ఒక ఆయనైతే మాట్లాడుతున్నాను, అక్కడ $1 మిలియన్ ఉన్నా మాకు భరోసా ఉండదండి. ఇండియాలో అది బహుశా ఎయిర్లో ఉందేమో అంటున్నాడు ఆయన, ఈ గాలిలో ఉందేమో, భరోసా ఉంటుంది అంటున్నా. అక్కడ స్ట్రెస్ లైఫ్, వాళ్ళు తీసుకునే ఆహారం, రకరకాల కారణాలండి. దాంతో వాళ్ళ ఇమ్యూనిటీ చాలా బలహీనంగా ఉంటుంది. కాబట్టి అక్కడున్న మరణాలను చూసి భారతదేశంలో కూడా అలాగే జరుగుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. మోరోవర్ అక్కడ కూడా ఒమిక్రాన్తో ఇప్పటిదాకా మరణాలు లేవు. ఇంగ్లాండ్లో 7-8 మంది అన్నారు, అది కూడా అండర్లైన్ కాజెస్ అని మనం అక్కడ డాక్టర్లు చెప్పిందే మనం చెప్పడం కాదు. దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు చాలా స్పష్టంగా చెప్పారు, రుజువులు చేశారు.
ఈ ఒమైక్రాన్ వల్ల వచ్చిన ఈ యాంటీబాడీస్ డెల్టాని న్యూట్రలైజ్ చేస్తాయని ప్రయోగాల ద్వారా నిరూపించారు. అసలు అక్కడ ఈ క్వారంటైన్ పద్ధతి, ట్రేసింగ్ పద్ధతి ఇవన్నీ తీసేశారండి. కాబట్టి మనం డేటాని ఇంటర్ప్రిట్ చేయడంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. రైట్. ఇక కరోనా ఒమిక్రాన్ రూపంలో మన చుట్టూనే ఉంటుంది, మనతో పాటే ఉంటుంది, కాకపోతే ప్రాణాంతకం మాత్రం కాబోదు అనేది చాలా బలంగా చెబుతున్నారు వాసిరెడ్డి అమర్నాథ్ గారు. కరోనా వైరస్ ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో ప్రపంచ దేశాలపైన విరుచుకు పడుతుంది, కానీ అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బట్ జాగ్రత్తలు మాత్రం పాటించాలనేది వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎస్, ప్రెసిడెంట్ ఇన్ఫెక్షన్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రంగారెడ్డి గారితో మాట్లాడదాం. రంగారెడ్డి గారు, సో కరోనా ఫస్ట్ వేవ్ అప్పుడే అందరికీ కరోనా పరిచయం కాబట్టి చాలా భయపడిపోయారు. అసలు ఎవరైనా కరోనా కనుక నిర్ధారణ అయితే ఆ చుట్టుపక్కల ఎవరు వెళ్లకుండా చాలా భయభ్రాంతులకు గురైనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కానీ తర్వాత కరోనా అనేది ఇక మనతో పాటు కలిసి ఉంటుందని ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు కరోనా ఉన్నప్పటికీ కూడా బయట చాలా ఫ్రీగా తిరుగుతున్నారు జనం. నిజంగా అంత ఫ్రీగా తిరగడం అనేది ఎంతవరకు క్షేమకరం? ద సేమ్ టైం వాసిరెడ్డి అమర్నాథ్ గారు చెప్తున్నారు, ఇప్పుడు ఒమిక్రాన్ కూడా అంత భయపడాల్సిన పని లేదు, అది మనిషిని చంపేంత దానికి గుణం లేదు, కాకపోతే మనతో పాటే కలిసి ఉంటుంది, మనతో పాటే ఉంటుంది, అది డెఫినెట్గా మనిషిని మాత్రం చంపదన్నటువంటి ఒక విశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? మనం ఇలాంటి ఆరోగ్య విపత్తులు వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం అజాగ్రత్తగా ఉంటామో, ఎప్పుడైతే మన శత్రువుని తక్కువ అంచనా వేస్తామో అప్పుడు మనం ప్రమాదంలో పడేదానికి అవకాశం ఉంది. దానికి ఉదాహరణగా తీసుకోవాలంటే మనకి వచ్చినటువంటి సెకండ్ వేవ్. మనకి తెలుసు భారతదేశంలో అలాగే మిగతా దేశాల్లో కూడా డిసెంబర్ 2020 అలాగే జనవరి 2021లో మనం ముందుగానే విజయాన్ని ప్రకటించుకొని రకరకాల కార్యాచరణ, ఎకనామిక్ యాక్టివిటీతో పాటు అనవసరమైనటువంటి విషయాలను కూడా తెరవటం వల్ల మనం మే నాటికి ఒక ఉధృతమైనటువంటి రెండవ వేవ్ ని చవిచూసాం. ఆ రెండవ వేవ్ యొక్క ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు వచ్చాయంటే మీ అందరికీ తెలిసిందే. దాని గురించి నేను ఇప్పుడు చాలా విపులీకరించి చెప్పదలుచుకోండి. అది మనం చేసినటువంటి అజాగ్రత్త చర్యల వల్లనే మనమే కొని తెచ్చుకుంది. అది కాక ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పాండమిక్స్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ మనం వైరస్లు అలాగే ఈ కంటేజియస్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి మాట్లాడినప్పుడు జాతికి మధ్య, ప్రపంచంలో రకరకాల రేసెస్ కి మధ్య కొంత విభిన్నత ఉండేదానికి తప్పనిసరిగా అవకాశం ఉంది. ఇందాక అమర్నాథ్ గారు చెప్పినట్టు యూరోపియన్ దేశాలలో అలాగే అమెరికన్ దేశాలలో వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ కొంత డిఫరెంట్ గా ఉండేది, దానిలో ఏమాత్రం సందేహం లేదు. కానీ అదొక్కటే మనల్ని కాపాడుతుంది, మనకు ఉండేటటువంటి ఒక విభిన్నమైనటువంటి ఇమ్యూనిటీ మనల్ని కాపాడుతుంది అని మనం కనుక మన గాడ్ ని కనుక లోయర్ కనుక చేసేటట్టయితే మళ్ళీ రెండో వేవ్ లాంటిది చవి చూడటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ఈరోజు ఎక్కడైనా జరిగిన దానికి మన దగ్గర జరిగేదానికి కొంత గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో నిన్న జరిగింది ఒక 2 వారాలు 3-4 వారాల తర్వాత భారతదేశంలో జరిగేదానికి చాలా అవకాశం. అది రెండో విషయం. మూడో విషయం, ఇంతకు ముందు వచ్చినటువంటి పాండమిక్స్ కానీ ఎపిడమిక్స్ కానీ ఇప్పుడున్నటువంటి ఎపిడమిక్ కానీ లేకపోతే పాండమిక్ కానీ చాలా తేడా ఉంది. ఇప్పుడు మనం ప్రపంచీకరణ జరిగినటువంటి ప్రపంచంలో జీవిస్తున్నాం. ఈరోజు గ్లోబ్ ఈజ్ ఏ విలేజ్ అంటున్నాం. ప్రపంచం అంతా చాలా దగ్గర అయిపోయింది. మన ప్రయాణాలు అలాగే రవాణా సదుపాయాలు విపరీతంగా పెరిగాయి. మనం స్పానిష్ ఫ్లూ డేస్ కనుక చూసుకునేటట్టయితే ఒక దేశం నుంచి ఒక దేశానికి అప్పట్లో ఉండే రవాణా సదుపాయాలు చాలా తక్కువగా ఉండేవి. కాబట్టి ట్రాన్స్మిషన్ అనేది అంత పెద్ద ఉధృతంగా ఉండేది కాదు. ఈ రోజు మనకి న్యూయార్క్ లో ఈ రోజు జరిగింది 12 గంటల లోపులోనే మన భారతదేశంలో వచ్చేదానికి అవకాశాలు. కాబట్టి ఈ పరిస్థితులన్నింటినీ అన్వయించుకొని మనం తప్పనిసరిగా భయపడాల్సిన అవసరం అయితే లేదు, కానీ అప్రమత్తత అయితే అవసరం. ఈ ఒమిక్రాన్ వేరియంట్ ని అంత తేలిగ్గా కొట్టి పారేయటానికి వీల్లేదు. ఎందుకంటే దీని యొక్క
వయస్సు 4 వారాలు మాత్రమే. ఇది ఎలా పరిణమిస్తుంది అనేది మనకి ఇంకా తెలియదు. కాబట్టి జాగ్రత్త అనేది చాలా అవసరం. రైట్, మళ్ళీ మాట్లాడదాం రంగారెడ్డి గారి మీతో. లేదు డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు, సో ఎవరు చెప్పినా ఒమిక్రాన్ గురించి కావచ్చు, లేకపోతే కరోనాలో రకరకాల డెల్టా గురించి కావచ్చు, ఎవరు చెప్పినా కూడా సరే ఆందోళన పడాల్సిన పని లేదు. కాకపోతే జాగ్రత్తలు పాటించొద్దని ఎవరు చెప్పట్లేరు. అందరూ మాస్కులు ధరించమని చెప్తున్నారు, అందరూ జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు. కానీ భయపడకుండా చాలా ధైర్యంగా ఫేస్ చేయొచ్చు. ఇది ప్రాణానికి మాత్రం ఎఫెక్ట్ కాదనేదే అమర్నాథ్ గారు చెప్పినా, లేకపోతే ఇంకెవరు మాట్లాడినారు అదే మాట్లాడుతున్నారు. నిజంగా ఇవాళ ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతి కావచ్చు, వ్యాప్తి కావచ్చు, దానివల్ల సంభవించే రిజల్ట్స్ కావచ్చు, ఎట్లా ఉన్నాయి మీ అంచనా ప్రకారం ఎట్లా ఉన్నాయి లక్ష్మీ లావణ్య గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే మీకు, టీ న్యూస్ ప్రేక్షకులకి, వాసిరెడ్డి అమర్నాథ్ గారికి, రంగారెడ్డి గారికి కూడా. సో మాట్లాడండి డాక్టర్ గారు. సో ఇవాళ మీరు అడిగిన ప్రశ్నకి చెప్పాలంటే ఒమైక్రాన్ వేరియంట్ అనేది ఒక కొత్త మార్పు ఈ వైరస్ ద్వారా చెందింది. సారీ, నా వాయిస్ నాకు రీసౌండ్ వస్తుందండి. లేదండి, మాకు క్లియర్గానే ఉందండి, మీరు కంటిన్యూగా మాట్లాడండి. సౌండ్ వస్తుంది, నేను కంటిన్యూగా ఇది మాట్లాడండి. ఇప్పుడు ఒమైక్రాన్ వేరియంటా డెల్టా వేరియంటా అనే సంశయంలో మన ప్రజలు ఆ రిజల్ట్స్ ఎదురు చూడటానికి మనం ఎక్కువ సమయం వ్యక్తం చేయకుండా, ఆర్ ఈ డౌట్ మీదే మన ప్రజలందరూ కూడా స్టక్అప్ అయిపోకుండా ఉండాలి అని మేము డాక్టర్స్గా, ఎక్స్పర్ట్స్గా మేము మీ ఛానల్ ద్వారా అందరికీ చెప్పేది. ఇప్పుడు మీరు గమనిస్తున్నారు, రోజుకి కూడా మన దేశంలో కేసెస్ చాలా పెరుగుతున్నట్టుగా. సో నిన్నటికి వాళ్ళకి 25% రైజ్ ఇన్ ద కేసెస్ ఉన్నాయన్నమాట. నిన్న 13,000 కేసెస్ అలా ఇవాళ 17,000 కేసెస్ అయినాయి. సో 9,000 నుంచి 17,000 కేసెస్ అవడానికి 3 రోజుల్లోనే డెవలప్ అయిపోయింది. అంటే చాలా డబుల్ నంబర్ ఆఫ్ కేసెస్ డబుల్ అయినాయి. ఈ ఒమైక్రాన్ వేరియంట్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఏదైతే ఉందో 3 to 5 డేస్లోనే ఇంక్యుబేట్ అవుతుందని చెప్తున్నారు. అంటే 3 to 5 డేస్లోనే అది ఇంకొక వ్యక్తికి ఈజీగా ఇన్ఫెక్ట్ అవ్వగలిగే అంత స్థాయికి రీచ్ అవుతుందన్నమాట. ఒక మనిషికి 3 to 4 డేస్ అయినాక వాళ్ళు ఇంకొకరికి ఈజీగా ఇన్ఫెక్ట్ చేయొచ్చు. సో 3 to 4 డేస్లోనే పూర్తి స్థాయిలో ఇన్ఫెక్టివ్ స్టేజ్కి వచ్చేస్తారు, స్ప్రెడ్ చేయగలిగే స్టేజ్కి వచ్చేస్తారు. డెల్టా వేరియంట్ కంటే కూడా ఒమైక్రాన్ వేరియంట్ అబౌట్ 4 to 5 times మోర్ విరులెంట్ అండ్ మోర్ ట్రాన్స్మిసబుల్, అంటే కంటేజియస్. ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వెళ్ళగలిగే ట్రాన్స్మిషన్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉన్నందుకు తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. సో మనం చూసింది ఏంటంటే రోజుకి ఒమైక్రాన్ కేసెస్ కూడా పెరుగుతున్నాయి. ట్రావెలర్స్ ద్వారా వచ్చిన ఒమైక్రాన్ ఇప్పుడు మనకి కమ్యూనిటీలో కూడా స్ప్రెడ్ ఉంది. సో కమ్యూనిటీ స్ప్రెడ్ అయినాక ఇంకా చాలా అతివేగంగా స్ప్రెడ్ అవ్వగలదని ఒక అంచనా. సో ఒమైక్రాన్ వేరియంటా డెల్టా వేరియంటా అని తేల్చుకోవడానికి మనం జీనోమిక్ సీక్వెన్సింగ్ చేయాల్సి ఉంటుంది. సో జీనోమిక్ సీక్వెన్సింగ్ చేయిందే మనకు ఒమైక్రాన్ వేరియంట్కి డెల్టా వేరియంట్కి తేడా తెలుసుకోలేని పక్షంలో మనకి వచ్చిన ఎటువంటి కోవిడ్ పాజిటివ్ టెస్ట్ అయినా సరే మనం ఇది తీవ్రత మైల్డ్గా ఉందా, తీవ్రంగా ఉందా, డెల్టా వేరియంటా ఒమైక్రాన్ అనే తేడా తెలుసుకోలేని పరిస్థితి అనమాట. సో ఇమీడియట్లీ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే మనం టెస్ట్ చేయించుకోమని మా సలహా. టెస్ట్ చేయించుకున్న తర్వాత ఒమైక్రానా డెల్టా అనే తేడా మనకి ఇంకా తెలియదు కాబట్టి డెల్టా వేరియంట్కి అయితే లంగ్ ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉంది, దాని సివియరిటీ ఎక్కువ ఉంది, మళ్ళీ హాస్పిటలైజేషను, ఆక్సిజన్ రిక్వైర్మెంట్, ఐసీయూ అవన్నీ ఎక్కువగా ఉన్నాయి కనుక మనం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి, అందులో డౌట్ లేదు. సో మనకు తెలిసిన వెంటనే మనం డాక్టర్స్కి అప్రోచ్ అవ్వాలి, కావాల్సిన ట్రీట్మెంట్స్ ప్రోటోకాల్స్ ఏంటో తెలుసుకోవాలి, హోమ్ ఐసోలేషన్ అవ్వాలి, మనం ఇతరులకి మనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పాలి. ఇది కనుక డెల్టా వేరియంట్ కాకుండా ఒమైక్రాన్ వేరియంట్ అయితే కనుక జీనోమిక్ సీక్వెన్సింగ్ ద్వారానే మనకి పాజిటివిటీ అనేది కన్ఫర్మ్ చేస్తారు. ప్రతి కేసుకి కూడా జీనోమిక్ సీక్వెన్సింగ్ చేయవసరం లేదు. అలానే ఒమైక్రాన్ కూడా పెరుగుతుంది, అంటే రోజుకి పెరిగి ఇప్పుడు 1,200 కేసెస్ మన దేశంలో ఉన్నాయి. కానీ 17,000 కేసెస్ కోవిడ్ పాజిటివ్ ఉన్నాయి. సో ఈ 17,000 కోవిడ్ పాజిటివ్లో 1,200 మాత్రమే ఒమైక్రాన్ వేరియంట్ ఉన్నాయి. అంటే దాన్ని బట్టి ఏమవుతుంది, ఇవన్నీ కూడా జెనెటిక్ సీక్వెన్సింగ్ తెలియని కేసెసా, ఇవన్నీ డెల్టానా, లేకపోతే ఇవన్నీ ఒమైక్రాన్ అయి ఉండి కూడా మనకి పూర్తి స్థాయిలో పాజిటివిటీ ఏంటి అనేది కన్ఫర్మ్డ్గా లేదా. సో డెల్టా అండ్ ఒమైక్రాన్ రెండు కలిసి ప్రయాణం చేసే దేశం మందే అని అనుకోవాలి. సో రెండు కలిసి ప్రయాణించే దేశంలో మన రెండు వేరియంట్స్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ఇది తీవ్రత ఎక్కువ ఉందా తక్కువ ఉందా, మనకు వచ్చింది ఒమైక్రానా డెల్టానా తెలియదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇందులో మనం ఫండమెంటల్స్ మర్చిపోకూడదు. అంటే మనం మంచి మాస్క్ పెట్టుకోవాలి, N95 మాస్క్, నోస్ క్లాస్ప్ ఉన్న ఎయిర్ టైట్ వెల్ ఫిట్టింగ్ మాస్క్ పెట్టుకోవడం, అది ఒక్కటే ఆల్మోస్ట్ 80% వరకు మనకి చాలా ప్రొటెక్షన్ ఏర్పాటు చేయగలదు. మనుషుల్లో గుమికూడే పరిస్థితులకి మనం అవాయిడ్ చేయడం బెటర్. సోషల్ డిస్టెన్సింగ్ అంటే అనవసరమైన వాటికి మనం వెళ్లకుండా మనం ఇంట్లోనే ఉండటం బెటర్. అనవసరమైన వాటికి అంటే స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి
బ్యాంక్స్, హాస్పిటల్స్, గ్రోసరీ స్టోరు, ట్రాన్స్పోర్టేషన్, రెగ్యులర్గా సాగే దినచర్య కార్యక్రమాలన్నీ కూడా మనం ఇచ్చుకుంటూ మనం అనవసరమైన కార్యక్రమాలు, పార్టీస్ కానీ, పబ్స్ కానీ, సినిమాలు, మాల్స్, షాపింగ్స్, గెట్ టుగెదర్స్ ఇవన్నీ కూడా స్టాప్ చేయటం బెటరు. ఎందుకంటే వీటి ద్వారా ఇంకా ఎక్స్పోజర్ పెరిగి ఇంకా సూపర్ స్ప్రెడింగ్ పెరిగే అవకాశం ఉంది. సూపర్ స్ప్రెడర్ అయితే ఎంత మైల్డ్ కేసెస్ అయినా సరే పాజిటివ్ వస్తే మనం ఐసోలేట్ అవ్వాలి, మనం వెళ్ళే ఆఫీస్ మానాలి, స్కూల్ కాలేజ్ మానాలి, మనకి డే టు డే లీవ్లు ఎక్కువైపోతాయి, మనం వెళ్లకుండా ఉన్నందుకు అక్కడ వ్యవస్థలో చాలా మంది మిస్సింగ్ అవుతారు. సో ఆ వ్యవస్థ కష్టంగా నడుస్తుంది. సపోజ్ ఇప్పుడు ఆర్టీసీ ఉందనుకోండి, అందులో ఒక 1000 మంది అబ్సెంట్ అయ్యారనుకోండి లీవ్ తీసుకుని, వాళ్ళలో ఇప్పుడు బస్ కండక్టర్స్, మళ్ళీ అక్కడ ఉన్న గ్రౌండ్ స్టాఫ్, డ్రైవర్స్ అందరూ సిక్ కాల్ చేస్తే ఎన్నో బస్సులు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుందా లేదా చెప్పండి. సో ఇట్లా మన వ్యవస్థకి మొత్తానికి మనం చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. తీవ్రత ఒక్కటే కాదు, అక్కడ మొత్తం సోషల్గా మొత్తం డిస్టర్బ్ అయిపోతాం మనం. సో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో మళ్ళీ 2వ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడం, తెలంగాణ మన ప్రాంతంలో మనం మొత్తం 100% ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్నామని చాలా గర్వంగా ప్రకటించారు. అది చాలా హర్షణీయమైన విషయం అది. సో తెలంగాణ గవర్నమెంట్ ఇంకొక విషయం సాధించింది ఏంటంటే, మన తెలంగాణ స్టేట్లో నంబర్ 4 నుంచి నంబర్ 3కి మనం హెల్త్ ఇండెక్స్లో మనం ముందుకు కొనసాగాం. అంటే మన దేశవ్యాప్తిగా నంబర్ 3 ఇన్ హెల్త్ ఇండెక్స్లో, గ్లోబల్ హెల్త్ ఇండెక్స్లో ఉన్నాం. సో అంటే మన ఇండియా వైజ్ చూస్తే సో ఒక పాయింట్ మనం పెరగటం కూడా చాలా హర్షణీయమైన విషయం. అంటే మనం అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. సో ఇక్కడ మనం నైట్ కర్ఫ్యూస్ పెట్టకుండానే, సోషల్ మొత్తం నైట్ కర్ఫ్యూస్ పెట్టవసరం లేకుండా అన్నీ మామూలుగా కొనసాగిస్తా కూడా మనం ఎవరికి వాళ్ళమే వ్యక్తిగతంగా సోషల్ డిస్టెన్సింగ్, మాస్కింగ్ అండ్ 2nd డోస్ వ్యాక్సిన్ పూర్తి చేసుకుంటే చాలా వరకు మనం ఈ 3rd వేవ్ లో మనం భాగస్వాములు కాకుండా. రైట్ లక్ష్మీలో ఉన్నారు. మళ్ళీ మీతో మాట్లాడతామండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వాళ్ళ కరోనా వైరస్ ఇంకా ప్రజల్లో ఉంటూనే ఉంది, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. కాకపోతే డెల్టా వేరియంటా, అది ఒమిక్రాన్ వేరియంటా, అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం జాగ్రత్తలు మాత్రం పాటించాలనేదే వైద్యులు చెప్తున్నారు. సో నిజంగా వాళ్ళ ఒమిక్రాన్ బారిన పడితే ఐసోలేషన్ అవసరమా, నిత్య జీవితం ఆగిపోవాల్సిందేనా, ఇటువంటి అంశాలపైన చర్చిద్దాం. రైట్, ఒమిక్రాన్ మనల్ని వదలదా అనే అంశంపైన చర్చిస్తున్నాం. వాసిరెడ్డి అమర్నాథ్ గారు. సో ఇందాక రంగారెడ్డి గారు మాట్లాడినా, లేకపోతే లక్ష్మీ లావణ్య గారు మాట్లాడినా కూడా, సో వారు డెల్టాని కానీ లేకపోతే ఒమిక్రాన్ని కానీ తక్కువ అంచనా వేయాల్సిన పరిస్థితి అయితే లేదనేది వారు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆ బారిన పడితే కనుక మళ్ళీ ఐసోలేషన్లో ఖచ్చితంగా వెళ్లాల్సిందనేది వాళ్ళ డాక్టర్లుగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. బట్ మీరు దానికి విభిన్నంగా చెప్తున్నారు. ఐసోలేషన్లో ఉండాల్సిన పని లేదు అంటూ మీరు చెప్తున్నారు. నిత్య జీవితంగా మళ్ళీ వ్యవహారంగా వెళ్ళొచ్చు, తిరగవచ్చు అనేది మీరు చెప్తున్నటువంటి మాట. సో మీరు ఎట్లా కరెక్షన్ అండి. ఐసోలేషన్ వద్దు అని దక్షిణాఫ్రికా ప్రభుత్వం అధికారికంగా చెప్పిందని నేను చెప్పాను. భారతదేశం విషయానికి వస్తాను. అంతకంటే ముందు డెల్టాని మనం తక్కువ అంచనా వేసి దానివల్ల మనం నష్టపోయామా, ఆ పాయింట్ పైన చెప్తానండి. ఒక్క విషయం వాస్తవం, అజాగ్రత్తగా ఉండండి అని ఎప్పుడు చెప్పలేదు. అప్రమత్తంగా ఉండండి, మాస్క్ పెట్టుకోండి అన్నాను. మొన్నటిదాకా వ్యాక్సిన్లు వేసుకోమని చెప్పాను. ఇప్పుడు వస్తున్నప్పుడు ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవడం అనేది సరే, ఆ పాయింట్ తర్వాత వస్తాను. అంతే, అది దానివల్ల లాభమా నష్టం తర్వాత అడుగుతానండి. డెల్టాని తక్కువ అంచనా వేసామా? వాస్తవంగా ఏం జరిగిందంటే, అఫ్కోర్స్ ఆల్ఫాతో పోలిస్తే డెల్టా చాలా తీవ్రమైంది. శ్వాసకు లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ని, శ్వాసకు అంటే ఊపిరితిత్తుల్ని ప్రధానంగా అఫెక్ట్ చేయడం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం జరిగిందండి. కానీ ఏం జరిగింది మన జాగ్రత్త తీసుకుంటే, మార్చి 2వ వారం 3వ వారంలో ముంబై, ఢిల్లీలో కేసులు పెరగడం, దానికి విపరీతమైన సోషల్ మీడియా అనండి, ఇంకోటనండి, విపరీతమైన నెగిటివ్ ప్రచారం, అంబులెన్సుల్ని, శవాల దహనాలు ఇవన్నీ చూపించేటప్పటికి జనాల్లో ప్యానిక్ వచ్చేస్తుందండి. ముంబైలో, ఢిల్లీలో, అంతెందుకండి, తిరుపతి లాంటి చిన్న నగరంలో డబ్బులు ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ముందుగా ఎంత అని కట్టేసి 20 రోజులు 25 రోజులు బెడ్లు బుక్ చేసుకున్నారండి హాస్పిటల్స్లో. అలా హీరోలతో, డబ్బులు ఉన్న వాళ్ళతో బెడ్లు నిండిపోయి చివరికి ఎప్పుడైతే వేవ్ వచ్చిందో వాళ్ళకి ఆక్సిజన్ సిలిండర్లు లేవు, మందులు లేవు, కనీసం డాక్టర్ కన్సల్టేషన్ లేని పరిస్థితి వచ్చింది. అది ప్లస్ ఆ ప్యానిక్ మరిన్ని మరణాలు జరిగేందుకు దారితీస్తుంది. నో డౌట్ డెల్టా తీవ్రమైంది, దీన్ని ఎవరు కాదనట్లేదండి. ఇది ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు ఉంటున్నది డెల్టానా ఒమిక్రానా అన్న సందేహం ఇందాక నా అభిప్రాయం చెప్తానండి. అభిప్రాయాన్ని గౌరవిస్తూనే నా అభిప్రాయం చెప్తానండి. మనం జాగ్రత్త గమనిస్తే మే చివరి వారానికి డెల్టా వేవ్ దాదాపుగా అయిపోయింది. సరే, జూన్లో కొన్ని రోజుల పాటు ఉండింది కొన్ని రాష్ట్రాల్లో. సరే, కేరళ లాంటి రాష్ట్రం కొంచెం కొనసాగింది. అప్పటి నుంచి మొదలెట్టి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక ఆయన, ఐఐటి ప్రొఫెసర్లు ఇద్దరు, ఒక బ్యాంకు వాళ్ళు, ఇలా వంతులేసుకుని జూలై 10 డేట్లు ఇస్తున్న, ముహూర్తాలు పెడుతున్నారు. 3వ వేవ్ ముంచుకొస్తున్న, 3వ వేవ్ అని జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దాకా లాగారండి. రాలేదని నేను ఖచ్చితంగా చెప్పాను మా మీడియా
ఫేస్బుక్లో చెప్పాను. రాదు, గాంధీ జయంతి నాడు లోపల వస్తే నేను చెప్పులు నెత్తిన పెట్టుకుని పొద్దున్న సాయంత్రం నిలబడతాను శిక్షగా అని చెప్పి అంత సవాల్ చేశాను నేను. రాలేదు. ఇప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు. 17,000 కేసులు అంటే జీనోమిక్ సీక్వెన్సింగ్ చేస్తేనే అది డెల్టానా ఇంకోటా అని బయటపడుతుంది, ఒమిక్రాన్ బయటపడుతుందండి. ఒక జీనోమిక్ సెంటర్ పెట్టాలంటే 1.5 కోట్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ అండి. దాదాపు 2,500,000 ఒక టెస్ట్ పైన అవుతుందండి. అది ఒకప్పుడైతే 2 నెలలు పట్టేది, ఇప్పుడు బాగా చేసేసి ఇప్పుడు కూడా తక్కువ అంటే 4 రోజులు పడుతుందండి. డెల్టా వేవ్లో అసలు టెస్ట్ చేసుకోవడానికి పోతే తరిమేస్తారు, అంత సంఖ్య పెరిగిపోయింది. మన దేశంలో సంఖ్య అలా ఉంది. కాబట్టి ఇప్పుడైతే టెస్టులు చేసుకుంటాం, కానీ రేపొద్దున ఒమిక్రాన్ కేసులో మరో కేసులో 10 లక్షలు 20 లక్షలు అయితే జీనోమిక్ సీక్వెన్స్ సంగతి దేవుడు ఎరుగు, మామూలు టెస్టులే చేయలేరండి. డాక్టర్ కన్సల్టేషన్ అవసరమైతే దొరకలేదు డెల్టాలో. కాబట్టి ఇప్పుడున్నది ఒమిక్రాన్ ఈ 17,000 కేసుల్లో జీనోమిక్ సీక్వెన్సింగ్ చేస్తే 1,500 బయటపడింది. మిగతా అన్నీ కూడా ఎందుకంటే మొన్నటిదాకా రాని డెల్టా ఇప్పుడు ఎలా వస్తుందండి? పైగా అసలు సమస్య ఏమిటి? ఇన్ఫెక్షన్ సమస్య, మార్బిడిటీ సమస్య, సంక్రమణ అనేది సాగుతుందండి. ముక్కులోకి వైరస్ వెళ్తే సంక్రమణ, సింపుల్గా చెప్పాలంటే. అలా కాకుండా మార్బిడిటీ, వ్యాధి తీవ్రత. ఎందుకు మనం డెల్టా అంటే భయపడ్డాం, అంతకంటే ముందు ఆల్ఫా అంటే భయపడ్డాం అంటే చనిపోతామేమో అన్న భయంతో. ఇప్పుడు దాంట్లో పల్స్ ఆక్సిమీటర్లు పెట్టి చెక్ చేసుకుంటే ఆక్సిజన్ శాతం కనుక 94 కంటే ఎక్కువ ఉంటే సమస్య లేదు, 94 కంటే తగ్గితే ఆసుపత్రికి వెళ్ళాలి, ఆక్సిజన్ పెట్టుకోవాలి. అంటే మీరు చెప్తున్న అంశాల ప్రకారమే కేసులు అయితే రోజుకు లక్షల్లో పెరగవచ్చు, కాకపోతే అంబులెన్స్ల వైపు అంబులెన్స్లు వెళ్ళే ఉండదు, వెళ్ళే అవకాశం ఉండదని మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అది నిజంగా ప్రజలు ధైర్యంగా ఉండడం కోసం చెప్తున్నారా? నిజంగా అంత ఎఫెక్ట్ ఏమాత్రం ఉండదని మీరు ప్రపంచ స్థాయిలో శాస్త్రవేత్తలు, డాక్టర్లు, దక్షిణాఫ్రికాలో ఏ డాక్టర్ అయితే ఈ యొక్క ఒమిక్రాన్ని గురించి ప్రపంచాన్ని అలర్ట్ చేశారో, నా ఉద్దేశంలో దక్షిణాఫ్రికాలో పుట్టలేదండి, అది యూరోప్లో పుట్టిన సరే వేరే అంశం, వివాదాలు వదిలేండి. అలర్ట్ చేసింది ఆమె, కోయిట్జీ. ఆమె అనేక మంది డాక్టర్లు, వాళ్ళ ప్రభుత్వం, అమెరికాలో ఉన్న అంతర్జాతీయ ప్రసిద్ధికెక్కిన శాస్త్రం ఎందుకు చెప్తున్నారండి, ఒమిక్రాన్ ఒక న్యాచురల్స్ వ్యాక్సిన్, లేదా దేవుడు ఇచ్చిన వ్యాక్సిన్, దీనివల్ల హాస్పిటల్కి వెళ్ళేంత సీన్ లేదు. డేటా తెలిసిపోతుందండి మనకి. ఎన్ని రోజులు వచ్చింది? నవంబర్ 20వ తారీఖు వచ్చింది తొలి కేసు. బెంగళూరులో డాక్టర్ గారు నవంబర్ 20న ఆయన కాంటాక్ట్ అయింది. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందండి? 40 days అయిపోయింది దాదాపుగా. 40 daysలో మనం ట్రెండ్ అర్థమైపోతుంది కదా. దాని అర్థం విచ్చలవిడిగా పొండి మాస్కులు తీసేయండి అని నేను చెప్పట్లేదు, జాగ్రత్తలు తీసుకోమని చెబుతూనే భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నానండి. రైట్. రంగారెడ్డి గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, వాసిరెడ్డి అమర్నాథ్ గారు మాస్కులు ధరించండి, జాగ్రత్తలు పాటించండి చెప్తున్నారు. కాకపోతే మాత్రం దానివల్ల ఎఫెక్ట్ ఉండదని ఇందాక మిమ్మల్ని ఏదైతే అడిగానో అదే వారు రిపీట్ చేస్తున్నారు. సో నిజంగా హాస్పిటల్స్కి వెళ్ళే పని ఉండదు, లేదంటే అంబులెన్స్లకు ఆశ్రయించాల్సిన పని ఉండదని చాలా బలంగా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. నిజంగా ఒమిక్రాన్ వేరియంట్ అనేది కేవలం భయపడితే తప్పించి మనిషిని ఏమీ చేయలేదనేదే వారు చెప్తున్నటువంటి మాట. నిజంగా ఒమిక్రాన్ వేరియంట్ రాబోయే రోజుల్లో ఇలాగే ఉంటుందా, మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఎఫెక్ట్ చేయకుండా ఉంటుంది అని ఎంతవరకు ఇవాళ ఆశించవచ్చు? అంటే మనకి మానవ నైజం ఏంటంటే, మనకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ విషయాలనే మనం సంగ్రహిస్తాం. అలాగే మనకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాన్ని మాత్రమే మన మెదడులోకి వెళ్తుంది. ఎందుకంటే మనకు ఫిల్టర్స్ ఉంటాయి. ఇప్పుడు అమర్నాథ్ గారు చెప్పినట్టు పోయిట్రీ, ఎస్ డెఫినెట్లీ షీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఐడెంటిఫై. కాకపోతే అట్ ద సేమ్ టైం మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది ఒమిక్రానా డెల్టా అనే దాంతో ఈరోజు సంబంధం లేకుండా కేసులు అయితే పెరుగుతున్నాయి. వాటిల్లో కొన్ని కేసులు ఈరోజు ఒమిక్రాన్ ఉంది. భారతదేశంలో ఇప్పటికీ అన్అఫీషియల్ గా ఉండేటటువంటి డేటా ప్రకారం రమారమి 35% కేసులు ఈరోజు ఒమిక్రాన్ ఉన్నాయి. మిగతా కేసులు డెల్టా గానీ బీటా గానీ ఉన్నాయి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఏదైతే నావెల్ కరోనా వైరస్ అంటున్నామో, ఇది చాలా తొందరగా దీనిలో మార్పులు చేసుకుంటూ ఉంది. మనం ఎలా అయితే దాని మీద పోరాడుతున్నామో అది కూడా తనని తాను రక్షించుకోవటానికి ఆల్వేస్ ఏదో ఒక చేంజెస్ చేసుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు ఈ పరిణామ క్రమంలో ఈ డెల్టా అలాగే ఒమిక్రాన్ తర్వాత ఇంకొక వేరియంట్ రాదనేది ఎక్కడ మనకి ఇప్పటికీ దాఖలాలు లేవు. ఇప్పుడు మనకి ఆఫ్రికాలో తీసుకునేటట్టయితే 15% కంటే తక్కువ మందికి వ్యాక్సినేషన్ అయింది. అక్కడ ఎయిడ్స్ తోటి బాధపడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు, పేషెంట్స్. ఎప్పుడైతే మనకి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారో వాళ్ళలో ఈ వైరస్
చాలా తొందరగా రెప్లికేట్ అయ్యి అలాగే కొత్త మ్యుటేషన్స్ చెంది కొత్త వేరియంట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు చెప్పినా కానీ ఎస్, ప్రస్తుతానికి మనకి ఉన్నటువంటి డేటా ప్రకారం ఒమిక్రాన్ చాలా ఉధృతంగా వ్యాప్తి చెందినప్పటికీ హాస్పిటలైజేషన్ తక్కువ లేదని ఇప్పటికీ 6 వారాలకి సమాచారం ప్రకారం మనం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చాం. కానీ ఈ ప్రాథమిక అంచనాని మనం ఎక్స్ట్రాపులేట్ చేసుకొని ఏమి కాదు అని కనుక ఒక రకమైనటువంటి ధీమాతోటి కనుక ముందుకెళ్తే బోల్తా పడేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను మీకు. చెప్పండి. మనం సునామీల గురించి ఒక హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం. ఏది, ఒక పెను తుఫాను వచ్చిన తర్వాత అది మనకి ప్రతి నెలకో 2 నెలలకో ఒకసారి ఎక్కడో చోట ప్రపంచంలో సునామీ గురించి ఒకటో 2 వార్నింగ్స్ వస్తూ ఉంటాయి. వాటిల్లో ఇంతవరకు ఒకటి కూడా నిజం కాలేదు. అలా అని ఆ వ్యవస్థనే తీసేద్దామా? అలా అని ఇప్పుడు మనకి పాండమిక్ ప్రిపేర్డ్నెస్ గురించి సిగ్నలింగ్ ఇచ్చేటటువంటి మోడలింగ్ వ్యవస్థను తీసేద్దామా? ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని చెప్పటం అది భయానకమైనదా? కాదనుకుంటున్నాను నేను. మనం శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా మనం కీడించి మేలించు అనే సిద్ధాంతం పాటిస్తే పాండమిక్ ప్రిపేర్డ్నెస్ బెటర్ గా ఉంటుందనేది నా ఉద్దేశం. రైట్. లక్ష్మీ లావణ్య గారు, నిజంగా జనానికి కూడా కరోనా అంటే మొదట్లో ఉన్నంత భయం ఉందా? లేదంటే మాస్కులు కరెక్ట్గా ధరిస్తున్నారా? లేకపోతే ధరించిన మాస్కుని కిందికి జరిపి మాట్లాడుతున్నారా? ఇవన్నీ మనం చూస్తున్నాం. శుభ్రమైన మాస్కులు ధరిస్తున్నారా లేదా అనేది. అంటే ప్రజలకి కరోనా అంటే ఒకప్పుడున్న భయం నిజంగా ఇవాళ కనిపిస్తుందా? నిజంగా ఇవాళ ఒమిక్రాన్ బాగా విజృంభించినా కూడా ప్రజలు మళ్ళీ లాక్డౌన్ వైపు కానీ, లేదంటే రాత్రిపూట కర్ఫ్యూ కానీ, లేదంటే పగలు కొంచెం సమయాలు సడలించుకొని ఆ సమయాల్లో కర్ఫ్యూ ఉండడం కానీ, ఇవన్నీ కూడా జనం ఇప్పుడు వెల్కమ్ చేసే పరిస్థితిలో ఉన్నారా? వస్తే రాని అన్న ధోరణిలో ఉన్నారండి? అంటే నేను చూసిన ప్రకారంగా అయితే జనాలలో 2 అభిప్రాయాలు ఉన్నాయండి. ఒకటేమో చాలా ధైర్యవంతులు, వాళ్ళకి నచ్చిన వార్తే వాళ్ళు వింటూ ముందుకెళ్తూ ధైర్యంగానే చాలా పాజిటివ్గా, ఓవర్ కాన్ఫిడెంట్గా కూడా వెళ్ళే, అంటే ఒమైక్రాన్ వస్తే వచ్చిందిలే, అది మైల్డ్గానే ఉంది కదా, చాలా సౌత్ ఆఫ్రికన్ పేపర్స్ పబ్లిషింగ్ లిటరేచర్ అంతా ఉంది, అది కాకుండా వేరే దేశాల్లో కూడా ఒమైక్రాన్ వేవ్ అనేది ఒక ప్రొటెక్టివ్ వేవ్, అంటే ఒక ఎగ్జిట్ ప్లాన్ ఆఫ్ ద పాండమిక్ అనేది పూర్తిగా నమ్మిన ప్రజలు ఉన్నారు. కొందరు సైంటిఫిక్గా చూసి కూడా తెలుసుకుని కూడా, కొందరు తెలియక కూడా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంటే ఎలా ఉన్నారంటే ఇంకా ఎన్నాళ్ళు మాస్క్ పెట్టుకుంటామని విసుకెత్తిపోయి ఉన్న పాండమిక్ ఫెటీగ్ అనేది ఒక గ్రూప్ ఉంది ఇక్కడ. ఫెటీగ్ అంటే ఇంకా వాళ్ళు విసుకెత్తిపోయి ఉన్నారు ఈ పాండమిక్తో. ఇంకా మా వల్ల కాదు, మేము 2 డోసులు వ్యాక్సిన్ వేసుకున్నాం, మేము మాస్క్ పెట్టుకోలేము, మేము మా దినచర్యలో జరిగే ఎటువంటి అంటే రోజువారీ కార్యక్రమాలు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు 2 కూడా ఆపుకోగలిగే పరిస్థితి లేదు, మేము అన్నీ ఎంజాయ్ చేస్తాము అనేది ఒకటి. ఇంకొకళ్ళు ఎకానమీ ద్వారా, అంటే వాళ్ళకి పాపం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళు చేసే ఉద్యోగరీత్యా వాళ్ళు నైట్ పని చేయాలి, సోషల్గా ఇంటరాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటారు చాలామంది. సో వాళ్ళు కూడా వాళ్ళ పనులు ఆపుకోలేని పరిస్థితి వస్తుంది, అందుకనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకొక సగం ఎట్లా ఉన్నారంటే అసలు ఇల్లు వదిలి బయటికి వెళ్ళని వాళ్ళు ఉన్నారండి చాలా మంది. చాలా భయపడి, చాలా ప్యానిక్ అయిపోయి యాంగ్జైటీ, డిప్రెషన్కి పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు ఉన్న ఇమ్యూనిటీ కూడా తగ్గిపోయేటట్టు వాళ్ళు ఒబీజ్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నారు, డాక్టర్స్ని సంప్రదించలేకపోతున్నారు, సరిగ్గా టైంకి మెడిసిన్స్ తీసుకోవట్లేదు, టెస్టులు చేయించుకోవట్లేదు, వాళ్ళందరినీ కలవట్లేదు. వాళ్ళు కనీసం ఎంత డిప్రెస్ అయిపోయారంటే వాళ్ళకి కావాల్సిన హెల్ప్ కూడా వాళ్ళు సరిగ్గా తీసుకోలేని పరిస్థితి ఉంది. అట్లాంటి గ్రూప్ కూడా ఉన్నారు, మేము వాళ్ళని కూడా చూస్తున్నాం. వాళ్ళు రాక మా హాస్పిటల్కి అట్లా వస్తే చాలా హై షుగర్స్తో అన్నీ పేరబెట్టుకుని, అంటే చేయాల్సిన సర్జరీస్, చేసుకోవాల్సిన టెస్ట్ అని కూడా పేరబెట్టుకుని వాళ్ళ సొంతంగానే సెల్ఫ్ సబోటాజ్ అంటారు, అంటే వాళ్ళని వాళ్ళే చాలా హామ్ చేసుకోగలిగే టెండెన్సీకి వెళ్ళి అంత ప్యానిక్ చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. సో 2 రకాల మనుషులు ఉన్నారు ఇందులో. సో ఇదేంటంటే ఇది పాండమిక్ అనేది పూర్తిగా మన మనస్తత్వం మీద ఒక రకమైన పరీక్షాకాలం అనుకోవచ్చు. మనస్తత్వం మీద మనకున్న మనోధైర్యము, మనకున్న ఎంపతి, కంపాషన్, అంటే వేరే దేశాలకు కూడా, అన్ని దేశాలకి కూడా 2 డోసెస్ వ్యాక్సిన్ అందించగలిగామా, ప్రపంచవ్యాప్తిగా మనం అందరం ఒక సమాన హక్కులు మనం తీసుకోగలిగామా, మనం అందరం కూడా భయంగా ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్కి సౌత్ కొరియాకి తేడా, 2 నేబరింగ్ దగ్గర ఉన్న దేశాలే, ఆల్మోస్ట్ ఒకటే సిమిలర్ లివింగ్ స్టైల్. సౌత్ కొరియాలోనేమో బాగా వేవ్ ఫుల్ లెంగ్త్లో పైకి వెళ్ళిపోయింది, కానీ జపాన్లో మాత్రం నెంబర్ ఆఫ్ కేసెస్ ఏం పెరగల. సో జాపనీస్కి ఉన్న బిహేవియరల్ మోడిఫికేషన్, అంటే వాళ్ళు ఒక ఆపత్తి వస్తే దానికి వాళ్ళు అడాప్ట్ అవ్వగలిగే పరిస్థితులు చాలా గొప్పగా ఉంటాయంటే, వాళ్ళు జెనెటిక్గా, కల్చరల్గా జాపనీస్ పీపుల్ ఏమన్నా ఇబ్బంది కలిగితే దాన్ని అప్రమత్తం అయిపోయి అందరూ కూడా ఒక సెల్ఫ్ డిసిప్లిన్తో అందరూ ఒక మాటగా కరెక్ట్గా పాటించుకోగలిగే కెపాసిటీ వాళ్ళలో ఉంటుందంట. మరి వాళ్ళ సోషల్
సోషల్ డిస్టెన్సింగ్, మాస్కింగ్, వ్యాక్సినేషన్స్, వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ బిహేవియర్ ఎంత గొప్పగా వాళ్ళు చూపించారో చూడండి. జపాన్లో అసలు ఇప్పుడు వేవ్ లేదు. అన్ని దేశాలలో వేవ్ ఉంటే వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఉన్నా సరే వాళ్ళు అంత జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోగలిగారు. కానీ సౌత్ కొరియా చేయలేకపోతున్నారు. ఫుల్ వేవ్ వెళ్ళిపోయింది ముందుకి, వాళ్ళ నెంబర్ ఆఫ్ కేసెస్ బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు అమెరికాలో చూడండి, అంత అగ్రదేశం అయినా సరే వాళ్ళకి ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ చూడండి. వాళ్ళు మాస్క్ పెట్టుకోవడానికి కూడా వాళ్ళు చాలా వ్యతిరేకత ఇచ్చే దేశం అనమాట. చాలా చోట్ల అయితే మేము వ్యాక్సిన్ తీసుకోమని, మాస్క్ పెట్టుకోమని గవర్నమెంట్ నుంచి విపరీతమైన పొలిటిసైజేషన్ జరిగింది. ఇప్పుడు రోజుకి 6 లక్షల కేసెస్ పాజిటివ్ ఉన్నాయి. ప్రతిరోజు కూడా 80-90 వేల హాస్పిటలైజేషన్స్ ఉన్నాయి. అక్కడ 70% ఆఫ్ ద పాపులేషన్ వ్యాక్సినేటెడ్ ఉన్నారు. 20% ఆఫ్ ద పాపులేషన్ 3వ డోస్ కూడా వేసేసుకున్నారు. పిల్లలకి 2 years నుంచి కూడా వాళ్ళకి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. 5 years అండ్ అబౌవ్ పిల్లలు అట్లీస్ట్ 40% ఆఫ్ ద చిల్డ్రన్ అక్కడ వ్యాక్సినేట్ అయిపోయి ఉన్నారు. అయినా సరే వాళ్ళు అంత ఇబ్బందులో ఉన్నారంటే చూడండి, అక్కడ హాస్పిటలైజేషన్స్ కూడా పెరిగినాయి. రోజు డెత్స్ కూడా 2500 డెత్స్ అవుతున్నాయి. అంటే మనం ప్రపంచవ్యాప్తిగా చూడండి, మనం అన్ని దేశాల నుంచి నేర్చుకునే చాలా ఉన్నాయి. ఇది పూర్తిగా ఒక మనస్తత్వానికి పరీక్ష అని అనుకోవచ్చు. ప్రతి మనిషి కూడా ఇండివిజువల్గా, అంటే వ్యక్తిగతంగా మనం ఎంత ఎదుగుదల ఉంది మన బ్రెయిన్లో, మన బ్రెయిన్ వేవ్స్, మన మైండ్ సెట్ మీద ఇది ఒక పరీక్ష కాలం అనుకోవచ్చు. ఓకే అండి. ప్రపంచ దేశాలను ఇంకా కరోనా వైరస్ ఎఫెక్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో విరుచుకుపడుతుంది. అయినప్పటికీ కూడా దాదాపుగా అన్ని దేశాలు వ్యాక్సినేషన్ ఎంత వేగవంతం చేసినా ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో భయపడుతుంది. సో దాదాపుగా ప్రపంచ దేశాల ప్రజలు ఇటు ఒక ఏం కాదులేనటువంటి ధీమా, అలాగే ఏదైనా అవుతుందన్న భయం ఈ మధ్యలో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఇంకా అంటిపెట్టుకునే ఉంది. ఒమిక్రాన్ రూపంలో దేశాలపైన విరుచుకుపడుతుంది. కానీ దాని పట్ల అప్రమత్తంగా డెఫినెట్గా ఉండాలి. కాకపోతే భయం మాత్రం వద్దనేదే నిపుణులు చెప్తున్నారు. రైట్, అమర్నాథ్ గారు ఇందాక వారు మాట్లాడుతూ ఒక వార్నింగ్ ఇవ్వడం ఏమాత్రం తప్పు కాదనేది వారు చెప్తున్నమాట. అది నిజం కూడా. ఎందుకంటే అసలు ఏం కాదన్నప్పుడు ఇంకా చాలా విచ్చలవిడిగా జనం ఇప్పటికే ఇది వస్తుందంటేనే ఎవరు కంట్రోల్ చేయలేకపోయిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఉన్న మాస్కులు కూడా సరిగ్గా ధరించకపోవడం కూడా మనం చూస్తున్నాం. కానీ ఆ మాత్రం వార్నింగ్ లేదా అప్రమత్తం చేయకపోతే కూడా ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. సో వాటి గురించి చెప్పండి. స్టాటిస్టికల్ లైస్ అని 2 కేటగిరీస్ ఉన్నాయండి. గణాంకాలని మనం సరిగ్గా విశ్లేషించకపోతే, వక్రీకరిస్తే అసత్యాలే బయటకు వస్తాయి. నేను సార్ గురించి చెప్పలేదు, జనరల్గా చెప్తున్నానండి. ఇప్పుడు వ్యాధి సంక్రమణ శాస్త్రం, ఎపిడమియాలజీ అని ఒకటి ఉందండి. మాకు మెడికల్ ఆంథ్రోపాలజీలో ఎపిడమియాలజికల్ వ్యాధి సంక్రమణ మానవ శాస్త్రం అని ఉంది. ఈ యొక్క సాంక్రమిక వ్యాధులు ఎలా విస్తరిస్తాయి అనేది ఒక పద్ధతి ఉంది. అది ఏదీ లేకుండా మీ ఇంట్లో మీకు 10 ప్యాంట్లు ఉన్నాయి కాబట్టి, నేను టీ న్యూస్లో వచ్చాను కాబట్టి నాకు ఎన్ని ప్యాంట్లు ఉన్నాయంటే దీనికి దానికి సంబంధం ఉందా? మీకు ప్యాంట్లు అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. అంటే వేరియబుల్స్ని పట్టించుకోకుండా అసలు భారతదేశంలో తొలి వేవ్లో 25% మంది పడ్డారు, రెండో వేవ్లో 55% మంది పడ్డారు. అంతమందికి యాంటీబాడీసు లేదా ఆ తర్వాత టీసెల్, అప్పుడే టీసెల్స్ ప్రొటెక్షన్ ఉంది. రెండో వేవ్ ముగియక ముందే June 4 ఇంకో వేవ్ మొదలవుతుంది అంటాడు ఒక ఆయన, ఫిజిక్స్ ప్రొఫెసర్. ఏంటంటే దీనికి ఏమైనా బేసిస్ నేను చెప్తాను, అంటే నిరూపించే శక్తి నాకు లేదు. కానీ వీళ్ళలో ఎక్కువ మంది, అందరూ కాదు ఎక్కువ మంది, వీళ్ళ ఉద్దేశాలు వేరు, ఎవరినో ఒకరిని లాభం చేకూర్చడానికి ఈవిల్ మైండెడ్ పర్సన్స్ అంటాను నేను, అలాంటి ఇచ్చిన వాళ్ళు. కాబట్టి ప్రాపర్గా అసెస్ చేస్తే ఒకసారి తప్పు కావచ్చు, నేను దాని కాదనట్లేదు. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టుగా సునామీల విషయంలో తప్పు కావచ్చు, తుఫాన్ విషయంలో తప్పు కావచ్చు, వర్షాల విషయంలో. బట్ ఇక్కడ నిజాయితీగా చేసిన వాళ్ళు తప్పు అయితే మనం అర్థం చేసుకోవాలి. కానీ కావాలని చెప్పి రాంగ్ డేటా, అసలు మార్చి 22 మనకి ఇంకా లాక్డౌన్ స్టార్ట్ కాకముందు ఒక ఆయన రమణన్ లక్ష్మీనారాయణ అని చెప్పి అమెరికా నుంచి వచ్చి హిమాలయాల ఎత్తులో శవాలు వేస్తాయి, 50 లక్షల మరణాలు 2 నెలల్లో వస్తాయని చెప్పాడు. మళ్ళీ కనపడలే ఆయన. ఆ తర్వాత నేను చెప్పడం కాదు, మీడియాలో వచ్చింది. ఆయనకి కిడ్స్ అమ్ముకునే వ్యాపారం ఉంది, అది పెంచుకోవడానికి ఇక్కడ వచ్చాడని చెప్పి మీడియాలో కథనాలు వచ్చాయి. కాబట్టి ఎవరు ఏ ప్రాతిపదికన చెప్తున్నారనేది వాస్తవం, అది పరిగణలోకి తీసుకోవాలండి. ఇక ఇందాక మీరు అడిగాను ఇంకో ప్రశ్న ఏంటి సార్? అంటే వార్నింగ్స్ గురించి అడిగాను. వార్నింగ్స్. సో దాని తర్వాత ఇప్పుడు మన అంటే ఇది 2 yearsలో మానవ జీవితాన్ని ఎంత ప్రభావితం చేసింది. పిల్లల విషయం తీసుకుంటే చాలా దారుణంగా, పిల్లలు అసలు నిజంగా వాళ్ళ మానసిక వికాసం అనేది వాళ్ళ అవుట్డోర్లో అంటే స్కూళ్ళలో కానీ బయట తిరిగితే కానీ చాలా వికాసం చెందుతుంది. కానీ వాళ్ళ ఈ లాక్డౌన్లో లేకపోతే స్కూళ్ళు లేకపోవడానికి చాలా ఎంతవరకు ఎఫెక్ట్ చేయగలిగింది? ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తానండి నేను. ఏ దేశాలైతే కరోనా బారిన పడి ఎక్కువ మరణాలు సంభవించినాయి, అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, ఇటలీ కావచ్చు, అక్కడ ముఖ్యంగా ఇంగ్లాండ్లో పాఠశాలలు మూయలేదండి. ఒకవేళ మూయాల్సి వస్తే చివరి దశగా చివరి స్టెప్గా మూసారు, ఫస్ట్ అన్లాక్లో తెరిచేశారు. అంటే ఈ మొత్తం పాండమిక్లో అక్కడ బహుశా 20 రోజులు కూడా పాఠశాలలు మూయలేదండి. భారతదేశంలో ఏం జరిగిందండి?
18 నెలలు మూసేశారు పాఠశాలలు. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా తప్పట్లేదు. నేను పిల్లల కంటూ ఒక వేవ్ వస్తుందని భారతదేశంలో ప్రచారం జరిగింది. దీని వెనకని ఎవరు? దీని వెనక నాకు తెలిసి ఎవరు ఉన్నారు? ఇది ఎంత డబ్బులు చేతులు మారిందో అని. ఒక ఫార్మా కంపెనీలో గుట్టలుగా నోట్లు కట్టలు బయటలు పడ్డాయి కదండి. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఒక ఇంజెక్షన్ 1,50,000 ఇదా? జనాలు దోచేశారు. అంటే దీంట్లో 2 సెక్షన్స్ ఉన్నాయి. స్కూల్స్ బంద్ చేయాలని కోరుకున్న పబ్లిక్ సెక్షన్స్ ఉన్నాయి, లేదు బంద్ చేయాల్సిన పని లేనటువంటి ఆ సెక్షన్స్ కూడా ఉన్నాయి. కడుపు తిప్పండి తల్లిదండ్రులకి. ఈసారి వచ్చేది పిల్లల వేవే. ఈసారి పిల్లల బారిన పడిపోతారు. అంతర్జాతీయ స్టడీస్ ఏం చెప్తున్నాయి? పిల్లలకి ఉన్న రకరకాల దీని వల్ల పిల్లలకి దాని ప్రభావం తక్కువ అని చెబితే, లేదు పిల్లలు పడిపోతారని ప్రచారం చేసిన వాళ్ళు ఎలా అవుతారండి? ఇప్పుడు పిల్లలు ప్రపంచం తెలుసా? గ్రామీణ పిల్లలు చదువుకు దూరం అయిపోయారు. రకరకాల పట్టణ పిల్లలు కూడా, ఆన్లైన్ పిల్లలు కూడా రకరకాల అలవాట్లు చేసుకున్నారు. అంటే ఒక తరాన్ని మనం వాళ్ళకి తప్పుదారి పట్టించేస్తామండి. ఈ పాపం ఎవరిదండి? ఎందుకు ఇదే పరిస్థితి ఇంగ్లాండ్లో లేదు, ఇటలీలో లేదు, అమెరికాలో లేదు, భారతదేశంలో ఎందుకు ఉంది? అప్పుడు నేను ఇలాగే టీవీ ఛానల్స్ ఆర్గ్యూ చేస్తే అమెరికాతో ఎలా పోలుస్తారు? అక్కడ క్లాస్ రూములు పెద్దవన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఇండోనేషియా, శ్రీలంక వీటితో పోలుద్దామా? అక్కడ కూడా పాఠశాలలు ఇన్ని రోజులు మూయలేదు కదా. ఒకే ఒక్క దేశం అండి ఇన్ని రోజుల పాటు. అది ఇక్కడ కూడా మళ్ళీ చూడండి, కొన్ని రాష్ట్రాలు కొంచెం బెటరు, కొన్ని రాష్ట్రాలు మరీ హీనం ఈ విషయంలో. లక్ష్మీ లావణ్య గారు, వాళ్ళ విద్యార్థుల విషయం తీసుకుంటే పిల్లలు 2 సంవత్సరాల కాలం అంటే దాదాపుగా ఇప్పుడే ఎదిగే పిల్లలకు వాళ్ళు చాలా వరకు శారీరకంగా చాలా చేంజెస్ వచ్చినాయి. ఎందుకంటే చిన్నగా ఉన్న వాళ్ళు ఒక 5-6 ఇయర్స్ వాళ్ళు ఇప్పుడు 7 ఇయర్స్ 8 ఇయర్స్కు మారడం ఇవన్నీ మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా వాళ్ళకు ఒక సక్రమంగా ఇవాళ ఈ కరోనా ఎఫెక్టు, లేకపోతే లాక్డౌన్ ఎఫెక్టు, ఈ ఆన్లైన్ క్లాసులు కావచ్చు, స్కూల్ సరిగ్గా ఉండకపోవడం, ఇవన్నీ కూడా ఎంతవరకు వాళ్ళపైన ఎఫెక్ట్ చూపించగలిగినాయి శారీరకంగా, అట్ ద సేమ్ టైం మానసికంగా? రెడ్డి అమర్నాథ్ గారితో చాలా విషయాల్లో ఏకీభవిస్తానండి. ఆయన డిబేట్స్లో పాల్గొనడం నేను ఇదివరకు కూడా చాలా చూసాను. ఇవాళ పాయింట్స్ కాదు కానీ అంతకు ముందు కూడా గతంలో ఆయన చాలాసార్లు ఎడ్యుకేషన్ పిల్లల్లో ఆపకూడదు, స్కూల్స్ రీఓపెనింగ్ గురించి ఆయన చాలా బాగా తీవ్రతగా ఆయన ముందుకొచ్చారు. అండ్ ఆయన ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఈ పాండమిక్ మొత్తానికి కూడా అందరికంటే ఎక్కువ దెబ్బతింది పిల్లలు, అందరికంటే ఎక్కువ లబ్ధి పొందింది మందుబాబులు అనుకోవచ్చు. ఎందుకంటే కనీసం లిక్కర్ షాప్స్ మాత్రం ఎప్పుడూ ఓపెన్ చేసి ఉన్నాయండి. ఏది అంత వేవ్ జనతా కర్ఫ్యూ తర్వాత పెట్టిన 6 వారాలకు కూడా ఎప్పుడంటే అప్పుడు ఫాస్ట్గా ఓపెన్ చేసింది. ఫస్ట్ ఓపెన్ చేసింది లిక్కర్ షాప్స్, కానీ అన్నిటికంటే లాస్ట్ ఓపెన్ చేసింది స్కూల్స్. ఎంత అన్యాయం అండి! పిల్లలకి, స్కూల్ టీచర్స్కి, స్కూళ్ళు రన్ చేసే వ్యవస్థలకి ఎంత నష్టం జరిగిందంటే, ఎస్పెషలీ పిల్లలకి. నా 7th క్లాస్ పిల్లవాడు ఇప్పుడు 9th క్లాస్కి వచ్చాడు. అన్ని ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్లో మేము మా సొంత పిల్లల్ని చూసామండి. ఇంట్లో పెద్ద పిల్లలు 17 ఇయర్స్ 19 ఇయర్స్ వచ్చిన పిల్లలు, వాళ్ళు మా పిల్లలు కూడా అక్కడ క్లాస్ రన్ అవుతూ ఉంటుంది. వీళ్ళు బాత్రూమ్కి వెళ్తారు, మొహం కడుక్కుంటా ఉంటారు, తింటా ఉంటారు, బట్టలు వేసుకుంటా ఉంటారు, క్లాస్ జరుగుతూనే ఉంటుంది. ఏంటి నాన్న అంటే నేను వింటున్నానమ్మా అంటారు. కానీ కూర్చుని శ్రద్ధగా వినరు, దానికి కరెక్ట్గా ఇంటరాక్ట్ చేయరు, ఆన్సర్స్కి క్వశ్చన్స్ చెప్పరు. వాళ్ళు నేర్చుకుంటున్నారా? నేర్చుకునే దానిలో 30% నేర్చుకుంటున్నారేమో అని మాకు తల్లిగా, డాక్టర్గా, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా నాకున్న డౌట్స్. అట్లాంటిది అంత పెద్ద పిల్లలే శ్రద్ధ లేకుండా తిరుగుతున్నారంటే, చిన్న చిన్న బుడ్డ పిల్లలు 4 ఇయర్స్ 5 ఇయర్స్ 7th క్లాస్ పిల్లలు వాళ్ళు చదివారో, వాళ్ళ అమ్మమ్మలో నాయనమ్మలో అమ్మలో నాన్నలో కూర్చొని చదివారో నాకైతే తెలియదు కానండి. ఆన్లైన్లో కూర్చుని పిల్లలు చాలా నష్టపోయారు. వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ పోయింది, వాళ్ళ ఎడ్యుకేషనల్ మైల్ స్టోన్స్ పోయినాయి, వాళ్ళ కనీస లాంగ్వేజ్ స్కిల్స్ పోయినాయి, వాళ్ళ సోషల్ ఇంటరాక్షన్ పోయింది, వాళ్ళ ఒక ఎమోషనల్గా చాలా బ్యాక్ ఆఫ్ అయిపోయారు. తర్వాత వాళ్ళ హెల్త్ కూడా చాలా దెబ్బతింది. వాళ్ళందరూ కూడా ఒబీజ్ అయిపోయారు చాలామంది, వాళ్ళు చాలా వీక్ అయిపోయారు. కొంతమంది అసలు సరైన ఎక్సర్సైజ్ లేకుండా వీడియో గేమ్స్ చాలా ఎక్కువైపోయినాయి, కొందరికి అడిక్షన్స్ ఎక్కువైపోయినాయి, కొందరికి డిప్రెషన్, యాంగ్జైటీ, సబ్స్టెన్స్ అబ్యూస్ చాలా ఎక్కువైపోయింది. పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని డ్రగ్ మాఫియా రన్ చేసాం. మొత్తం ఇలిసిట్ డ్రగ్స్ వైజాగ్ నుంచి గోవా దాకా, మధ్యలో ఆగింది తెలంగాణ, ఏపీ అంతా చెడగొట్టుకుంటూ వెళ్ళారు. ఈ మొత్తం ఆ డ్రగ్స్ అంతా ఎక్కడెక్కడో తయారు చేసి ఉత్పత్తి చేసి సిటీలలో పిల్లలకి అమ్మారు. పిల్లలకి స్విగ్గీ లాగా డెలివరీ లాంటి, మేము ఎంతో మంది పేరెంట్స్ దగ్గర ఈ కంప్లైంట్స్ ఉన్నాం, మా పిల్లలకి డ్రగ్స్ అని యూరిన్ టాక్సికాలజీ టెస్ట్ కోసం మా దగ్గరికి వచ్చారు. ఎంతో మంది మ్యారువానా, ఇటు హషీష్, గంజాయి వీటిలన్నిటికీ అలవాటు పడ్డారు. స్మోకింగ్కి, డ్రింక్స్, ఆల్కహాల్కి అలవాటు పడ్డారు. ఇంట్లో అడల్ట్స్ మాట్లాడుకునే అనవసరమైన కార్యక్రమాలు, అనవసరమైన కాన్వర్జేషన్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి పేరెంట్స్తో కూడా వాళ్ళ తగాదాలోకి వచ్చి వాళ్ళు చాలా డిప్రెషన్, యాంగ్జైటీ, ఐసోలేషన్కి గురయ్యారు. పిల్లలు చాలా పెద్ద మార్పులు వచ్చినాయి. చిన్న పిల్లలు పడిన ఇబ్బందులు, గ్రోయింగ్ ఏజ్, మిడిల్ ఏజ్ పిల్లలు పడిన ఇబ్బందులు, వాళ్ళతో పేరెంట్స్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. పేరెంట్స్కి ఒకరికి ఎంతో మంది పేరెంట్స్కి క్లాషెస్ వచ్చినాయి. పిల్లలు వాళ్ళ మాట వినక, వాళ్ళ మాటను వీళ్ళు సాగించుకోలేక, వాళ్ళకి డిసిప్లినరీ యాక్షన్స్తో భార్యాభర్తలు ఎంతో మంది
తగులాడుకుని సోషల్ అబ్యూజ్, డొమెస్టిక్ అబ్యూజ్ కూడా పాల్గొన్నారు. సో ఇటువంటి మొత్తం ఫ్యామిలీ వ్యవస్థ అంతా దెబ్బతింది స్కూల్స్ ఓపెన్ చేయకపోవటం వల్ల. స్కూల్స్ యథావిధిగా నడుస్తూ ఉంటానే మనం పాండమిక్ ని కరెక్ట్ గా డీల్ చేసుకోగలిగే వ్యవస్థ మనలో ఉత్పత్తి చేసుకోవాల్సింది. మన రాజకీయ నేతల్లో ఉన్న నేతృత్వం లో ఉన్న ప్రాబ్లమ్స్. రైట్, ఒమిక్రాన్కి మీరు అన్నట్టుగా చాలా అప్రమత్తంగా ఉండి ధైర్యంగా ఎదురెళ్ళాలా, లేదంటే ఒమిక్రాన్కి వస్తుంది మనల్ని ఎఫెక్ట్ చేస్తుందని భయంతో ఉండాలా? చివరికి ఏం చెప్తారు, మీరేం చెప్తారు? భయం అవసరం లేదండి, భయం అవసరం లేదు. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్థిక, సామాజిక, ఆరోగ్య ఈ 3 విషయాలు కూడా ఒకదానికి ఒకటి పెనువేసుకున్నటువంటి విషయాలు. రైట్, ఇప్పుడు పాండమిక్ లో ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది ఆరోగ్యం గురించి, మిగతా 2 విషయాలు పక్కన ఉంటాయి. ఇప్పుడు మనం ఆర్థిక విషయాలు వచ్చే వరకు డెఫినెట్ గా ప్రభుత్వం తన యొక్క ప్రాధాన్యాలని సరైన విధంగా నిర్ణయించుకోకపోతే అది ప్రమాదకారకం అవుతుంది. అది ఈరోజు మనం చూసాం, సెకండ్ వేవ్ కానీ అంతకు ముందు కానీ ప్రభుత్వం ఏదైతే తెరవాలో దాన్ని తెరవకుండా, ఏదైతే ముయ్యాలో దాన్ని తెరిచి దాన్ని ప్రజల్ని అనవసరంగా ఇక్కట్లోకి నెట్టింది. దానిలో సందేహమే లేదు. అయితే ఆ విషయాల్లోకి నేను పోదలుచుకోలేదు, ఎందుకంటే నా స్పెషలైజేషన్ సోషల్ కానీ ఎకనామిక్ యాక్టివిటీస్ గురించి కాదు కాబట్టి. ఆరోగ్యం విషయానికి వచ్చే వరకు డెఫినెట్ గా భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలి. ఒమిక్రాన్ని తేలిగ్గా కొట్టి పారేసేదానికి వీల్లేదు. ఒమిక్రాన్ నుంచి ఒమేగా దాకా ఇంకొక 9 గ్రీక్ అక్షరాలు ఉన్నాయి. వీటిలలో ఏ వేరియంట్లు రాబోతాయో మనకు తెలియదు. కాబట్టి మనందరం అప్రమత్తంగా అయితే డెఫినెట్ గా ఉండాలి. రైట్, అమర్నాథ్ గారు, చివరిగా వారు చెప్పినట్టుగా అప్రమత్తంగా ఉందాం. అట్ ద సేమ్ టైం మీరు ఆశిస్తున్నారు మార్చి తర్వాత ఎటువంటి ఆంక్షలు, ఎటువంటి లాక్డౌన్లు, ఎటువంటి నియంత్రణలు ఏవి ఉండని రోజులు రాబోతున్నాయని. సో మీరు కూడా ఖచ్చితంగా వైరస్ 4 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టింది. మనిషి 40 లక్షల సంవత్సరాల క్రితం పుట్టాడు. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి కూడా వైరస్తో సహజీవనం చేస్తున్నాడు. సరే, ఆదిమ యుగంలో మరణాలు ఎక్కువ ఉన్నాయి, దానికి కాదనట్లేదు. ఆధునిక వైద్య శాస్త్రం చాలా గొప్ప శాస్త్రం, వైద్యుల్ని దేవుళ్ళుగా వివరిస్తాను. కానీ మనుషుల కోసం వైద్యం, ప్రజల కోసం వైద్యం, వైద్యం కోసం ప్రజలు కాదండి. అలా ఎవరైనా చేస్తుంటే వాళ్ళనే తప్పడుతున్నాను, అందరినీ కాదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒమిక్రాన్ అనేది భారతీయుల పాలిట ప్రపంచంలో ఒక యూరోపియన్ దేశాలు కొంత మినాయిస్తే వరం అండి. ఇది ఒక దేవుడు లేదా ప్రకృతిని వ్యాక్సిన్ అండి. భయపడాల్సిన అవసరమే లేదు, ఏమాత్రం పానిక్ అవసరం లేదు. జాగ్రత్తలు తీసుకోండి, మాస్క్ పెట్టుకోండి. ఇప్పుడు బాగా వేవులు ఉన్నప్పుడు అనవసరంగా బయటకు రావద్దు, మీ కార్యక్రమాలు చేసుకోండి. కానీ ఎలాంటి భయాలు పడాల్సిన అవసరం లేదు. 6 వారాలు కాదు కదా, 60 వారాల తర్వాత మాడుకున్నా ఇదే అవుతుంది. ఇది వాస్తవం. భయమే చంపుతుంది. భయపడితే స్ట్రెస్ వచ్చి గుండెపోటు వస్తుంది, రకరకాల సమస్యలు వస్తాయి. రైట్, ప్రపంచ దేశాలని కరోనా వైరస్ ఇంకా వీడలేదు, రకరకాల రూపాలు మార్చుకుంటూ ప్రపంచ దేశాలని వెంటాడుతోంది. ఇప్పుడు ఒమిక్రాన్ నడుస్తోంది, తర్వాత ఇంకా చాలా వేరియంట్స్ కూడా రావచ్చు అనేది వీళ్ళ వైద్య నిపుణులు చెప్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఏం భయపడాల్సిన పని లేదు. ఎటువంటి వేరియంట్ వచ్చినా కూడా మనుషులు తట్టుకోగలరు, కాబట్టి చాలా ధైర్యంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాలనేది ఎవరు చెప్తున్నా కూడా అదే మాట. థ్యాంక్ యూ సో మచ్ వాసిరెడ్డి అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రంగారెడ్డి గారు అండ్ డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.